మరోవైపు సారా ఆడమ్స్ చేసిన వ్యాఖ్యలు భారత్ మీద వ్యతిరేకతతో చేసినవేనని, ఆమె వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ అమెరికా వైఖరి భారత్ పట్ల ఎలా ఉంటుందో ట్రంప్ సాక్షిగా 144 కోట్ల మంది భారతీయులకు ఈ మధ్య బోధపడిపోయింది. కాబట్టి అమెరికన్లు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని కొట్టిపారేయడం కూడా మంచిది కాదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ భారత్ చుట్టూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి శత్రు దేశాలే ఉన్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అటు పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం కూడా చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేందర్, చెప్పండి, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మనం నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో అన్ని కోణాల్లో విచారిస్తున్నప్పటికీ కూడా సో మనకి నిన్ననే అనుకున్నావేంటి, కుట్ర జరుగుతోందా ఏమైనా అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆడమ్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన ఒక పోస్ట్ చేసిన కామెంట్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. నిజంగా అంటే ఆవిడ ఈ దుర్ఘటన జరగక ముందే దీని గురించి పోస్ట్ చేశారు అంటే నిజంగానే ఇది ఒక కుట్ర, ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అని మనం నిజంగా భావించవచ్చా? ఖచ్చితంగా దుర్గ, ఎందుకంటే నిన్న గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జరిగినటువంటి విమాన దుర్ఘటన అనేది పూర్తిగా దాని మీద విచారణ కొనసాగిస్తుంది. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కూడా కేంద్ర పౌర విమాన శాఖ అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం జరగడం, దాంట్లో ఉన్న ప్రయాణికులు ఒక్కరి మినహా అందరూ కూడా మృతి చెందడం అనేది చాలా తీవ్రమైన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏదైతే ఈ ఘటన జరిగినో ఆ ప్రాంతాన్ని పోయి పరిశీలిస్తున్న వివరాలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే అంశం మీద అదే సాంకేతిక కారణాలతోని ఆ విమాన ప్రమాదం జరిగిందా లేకపోతే దీంట్లో కూడా కుట్ర జరిగిందా అనే అంశం మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఘటన తర్వాత మళ్ళీ భారత్లో ఇంత పెద్ద ఘటన జరిగింది అంటే ఈ వరుస ఘటనల వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే సారా ఆడమ్స్ అనేటువంటి ఒక అధికారిని సిఐఏలో గతంలో ఆమె పనిచేసిన అధికారిగా ఉన్నది. ఆమె ఎక్స్లో కొన్ని కామెంట్స్ పోస్ట్ చేశారు. అయితే భారత్ మీద వ్యతిరేకతతో కుట్ర జరుగుతుంది, ఇది ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఈ కుట్ర మొత్తం కూడా వ్యూహరచన జరుగుతుందని చెప్పేసి ఆమె తన పోస్ట్లో పేర్కొన్న నేపథ్యంలో ఈ ఘటనలకు ఆమె చెప్పిన ఎక్స్లో ఆమె చెప్పిన అంశానికి ఏమైనా పొంతన ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరగబోతున్నా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే దేశంలో ఈ జరిగిన ఘటన నేపథ్యంలో పౌర విమాన శాఖకు సంబంధించిన డీసీజీఏ కానీ అందరూ కూడా ఈ ఘటన జరిగిన ప్రమాదాలు అని ఏ విధంగా జరిగిందని దాని మీదనే దృష్టి పెట్టారు. అయితే ప్రపంచంలో వ్యాప్తంగా కూడా భారత్ మీద కుట్ర జరుగుతుందా అనేటువంటి కామెంట్స్ మీద ఏదైతే సారా ఆడమ్ చేశారో ఆ కామెంట్స్ మీద కూడా నెటిజన్స్ ఇప్పటికే స్పందిస్తున్నారు. మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలు భారత్ మీద వ్యతిరేకత చేసినట్లు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఉపయోగించుకొని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాలను ఏరేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది, చర్య చేపడుతుందని చెప్పేసి కూడా ఆ కామెంట్లో ఆమె పేర్కొనే నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనే అంశం మీద ఒకవైపు ఎక్స్లో ఆమె చేసిన పోస్టుల మీద నెటిజన్లు స్పందిస్తున్నారు, మరోవైపు నిపుణులు మాత్రం అభిప్రాయాల్ని కొట్టిపారేస్తూ కుట్ర కోణంలో మాత్రమే ఆమె చేసిన అభిప్రాయం ఉన్నది. అంటే కన్ఫ్యూజ్గా ఉన్న నేపథ్యంలో మొత్తం మీద భారత్ మీద ఏమైనా విదేశీ కుట్ర జరుగుతుందా ఈ కుట్ర కోణంలోనే అనే అంశం మీద చర్చకు వస్తుంది. ఎందుకంటే మన భారత్ చుట్టూ కూడా ఉన్న దేశాలు మొత్తం కూడా అటు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ చైనా కానీ ఇలాంటి దేశాలు ఉన్నాయి, బంగ్లాదేశ్, ఇలాంటి దేశాలతో కూడా మన జరుగుతున్న శత్రు దేశాలు కానీ మనం భావిస్తున్న నేపథ్యంలో అటు చైనాతోని ఇటు పాకిస్తాన్తో ఇటు ఇలా బంగ్లాదేశ్ ఇలా జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే కుట్ర జరుగుతుందా అనేటువంటి అంశం కూడా ఒక చర్చ నెగ్గేస్తుంది. ఎందుకంటే సారా ఆడమ్స్ పెట్టేటువంటి పోస్ట్ మీద నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మరోవైపు ఆ కుట్ర కోణంలో భాగంగానే ఆమె చేసి ఉండొచ్చు అనే నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అటువైపు కూడా ఆమె స్పందన వస్తుంది. ఎందుకంటే జూన్ 9న ఆమె ఈ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నిన్న జూన్ 12న ఈ ఘటన జరిగింది. అంటే ఆమె పోస్ట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఘటన జరిగిన నేపథ్యంలో కొంత ఆమె పెట్టినటువంటి పోస్ట్కి ప్రాధాన్యత చేరుకుందని మనం చెప్పవచ్చు. అంటే మొత్తం కూడా ఈ ఘటన మీద ఈ ఘటనలో కుట్ర కోణం ఉందా లేకపోతే విమానంలో సాంకేతిక కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనేది మాత్రం
దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదిక ప్రకారమే తెలిసే అవకాశం ఉంటుంది కూడా మనకు తెలుస్తుంది దుర్గా. రైట్. అయితే రాజేందర్, మనం ఒక విధంగా చూస్తేనేమో అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ తో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఏమో ఆడమ్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థల ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా ఎక్కువగా తెలుసుకొని ఉన్నారు కాబట్టి సో ఒకవైపు ఏమో సత్సంబంధాలు ఉన్నాయి, ఒకవైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్ లో కుట్ర అని ఇవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి అంటే మనం దీన్ని అసలు ఎలా చూడాలి? అంటే నిజంగానే కుట్ర జరుగుతోందని కొంతవరకు ఇవిడికి సమాచారం ఎంతో కొంత తెలిసింది కాబట్టే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని కూడా ఒక అనిపిస్తుంది కాబట్టి ఎలా చూడాలి అసలు మనం? అంటే ఈ సారా ఆడమ్స్ అనేటువంటి సిఐఏలో పనిచేసిన అధికారిగా పెరిగిన నేపథ్యంలో ఆమె ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆల్ ఖైదా అంటే తీవ్రవాద సంస్థలకి సంబంధించిన కీలక సమాచారం సేకరించే పనిలో భాగంగా ఉన్నానని ఆమె చెబుతున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత చేరుకుని మనం తెలవచ్చు. ఎందుకంటే సిఐఏ అనేటువంటి సంస్థ అమెరికా కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటువంటి ఘటనలు మొత్తం కూడా పరిణామాల మొత్తం మీద కొంచెం అవగాహన ఉండొచ్చు. అందులో భాగంగానే భారత్ మీద జరిగేటువంటి కుట్రలో ఒక భాగంగానే ఆమె పోస్టులో తమ అభిప్రాయం చెప్పినట్లు కూడా కొంతమంది భావిస్తున్నారు. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే తుర్కియాకు గతంలో భారత్ సహాయం చేసిన తర్వాత కూడా మొన్న పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్కు తుర్కియా ఆయుధాలు సరఫరా చేసింది. అంటే మనం సహాయం చేసినా కానీ ఆ దేశం మనకు శత్రు దేశంగా మనం భావించి మన దాయాది దేశమైన పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసింది. అంటే ఒకవైపు మనం సహాయం చేసినా కానీ వాళ్ళు మన మీద లోపల కుట్ర ఉన్నట్టు కూడా దీని ద్వారా అర్థమవుతుంది. ఇదే అదునుగా ఇదే కోణంలో ఇలాంటి దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ మనతో సత్సంబంధాలు ఉన్నా కానీ ఒకవేళ మన మీద కుట్ర ఇతర దేశాలతో కలిపి ఏమైనా కుట్ర జరిగి ఉండొచ్చా అనేటువంటి కోణం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సారా ఆడమ్స్ పెట్టిన పోస్ట్ మీద నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు నిపుణులు మాత్రం తన అభిప్రాయం ఆమె భారత్ మీద వ్యతిరేకతలో భాగంగానే చేసిందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. అంటే మొత్తం మీద కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చేసిన పోస్ట్ కీలకంగా మారిన నేపథ్యంలో ఆమె జూన్ 9న